నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బుల్లెట్లా వెళ్తున్న పసిడి రేటు ఒక్క దెబ్బకు బొక్క బోర్లా పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో బంగారం ధర ఏకంగా 3% కుప్పకూలిపోయింది. తులం బంగారంపై కొన్ని గంటల్లోనే వేల రూపాయల తగ్గుదల కనిపించడంతో పసిడి ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. బంగారం రూట్లోనే వెండి ధర కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది తాత్కాలికమేనా లేక రేట్లు ఇంకా తగ్గుతాయా? పెళ్లిళ్ల సీజన్లో సామాన్యుడికి ఇదే సరైన సమయమా? మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఉన్నట్టుండి పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? బంగారం భారతీయులకు ఇది కేవలం ఆభరణం కాదు, ఒక సెంటిమెంట్. అందుకే ధర ఎంత పెరిగినా కొంటూనే ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా ఆల్ టైమ్ హైలో ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. గత వారం బంగారం, వెండి ధరలు 1980 తర్వాత ఒక్కసారి ఇంత భారీగా ఒక్క రోజులో పడిపోవటం భారత్లో 10 గ్రాముల బంగారం ధర 1,80,000 నుంచి 1,51,530 వరకు తగ్గింది. అలాగే కిలో వెండి ధర 4,20,000 నుంచి దాదాపు 3 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ కు సుమారు $4,864, వెండి $84.66 తగ్గింది. గత ఏడాది బడ్జెట్ లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు 15% నుంచి 6% తగ్గించారు. ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్ లో ఊగిసలాట పెరిగింది. అయితే ప్రస్తుతం దిగుమతి సుంకం దాదాపు 6%గానే కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం ధరలు దాదాపు 3% మేర పతనమయ్యాయి. వెండి కూడా అదే దారిలో నడిచింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన ఒక మార్పు. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అయిన CME బంగారం కాంట్రాక్ట్లపై మార్జిన్లను పెంచేస్తుంది. అంటే ట్రేడర్లు బంగారం కొనడానికి, తమ దగ్గర ఉంచుకోవడానికి చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ ను భారీగా పెంచేశారు. దీంతో డబ్బులు కట్టలేక చాలా మంది ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. అందుకే రేట్లు పడిపోయాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ట్రేడ్ చేయాలంటే మొత్తం డబ్బు కట్టాల్సిన పని లేదు. కొంత మొత్తం కట్టి కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడం, మార్కెట్లో ఒడిదుడుకులు పెరగడంతో చికాగో ఎక్స్చేంజ్ ఆ మార్జిన్ మొత్తాన్ని పెంచేస్తుంది. గతంలో ₹10 మార్జిన్ కడితే సరిపోయే చోట ఇప్పుడు 15 కట్టమంటున్నారు. అంత అదనపు డబ్బు లేని ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలు బుక్ చేసుకుంటున్నారు. అందరూ ఒక్కసారిగా అమ్మడం మొదలు పెట్టడంతో ధరలు క్రాష్ అయ్యాయి. బంగారం, వెండి ధరల పతనాన్ని భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా నిపుణులు చెప్తున్నారు. ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్ల డిమాండ్ బలంగానే ఉందని, భారీగా ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీర్ఘకాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా దశల వారీగా కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగవచ్చని జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కావచ్చని చెప్తున్నారు.